సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందలను చెల్లిస్తున్నా. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్ఠ మీ మాటలు మీ ధ్యానించి భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించని అడుగుతున్నా. ముఖ్యంగా ప్రభా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. ఈ రోజు నుండి సెకండరీ ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. బిడ్డలు రాస్తుండగా చక్కని జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి నడిపించండి. అలాగే ప్రభా డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు. నీ కృప దయచేయమని. అయ్యా గోపిచంద్ ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నాడు. చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా నాయన మంచిగా ఉత్తీర్ణుడే నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు. చక్కని జ్ఞానము, ఆరోగ్యము దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ప్రభావ చక్కని ఆరోగ్యము దయచేయమని బలపరచుని అడుగుతున్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. నిజాపరపు ఇమానుయేలు బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లేవనెత్తండి. పరిపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డను నింపండి ప్రభు. త్వరగా కోలుకునే భాగ్యం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న బిడ్డలను దీవించండి. చక్కని ఆరోగ్యము, శక్తి, బలం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని లేవనెత్తి బలపరచమని. అట్లాగే ప్రభు వివిధ సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత, ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తనల భాగం 10వ అధ్యాయం 1-2 వచనాలు నిన్న మనం చూసాం. ఈరోజు 3-4 వచనాల్లో మనం విషయాలు గమనిద్దామండి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వీళ్ళు తిరస్కరించి దేవుణ్ణి అతిశయంతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు వంకర ఆలోచనలుగా కనిపిస్తూ ఉన్నాయి. 4వ వచనంలో అంటే దుష్టుల యొక్క గర్వానికి పరాకాష్ఠ ఏంటంటే యెహోవాను తిరస్కరించడం. మిగిలిన ఒకలా ఉన్న దేవుణ్ణి తిరస్కరించడం అనేది వాళ్ళ యొక్క గర్వానికి చివరి మిట్టు అనమాట. ఇంకా సో వారి దైనందిన జీవితాల్లో దేవునికి స్థానం లేదన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతుంటారు, తిరస్కరిస్తూ ఉంటారు. ఒకసారి కీర్తన గ్రంథం 94:4లో చూస్తే, వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయువారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట్లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలుగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. ప్రియులారా, ఈ రీతిగా చాలామంది దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క బిడ్డల కోసం అంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళని తిరస్కరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వారు దుష్టులు అనే మాట చూస్తూ ఉన్నాం. సామెతలు 28:4లో ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందరు, ధర్మశాస్త్రం అనుసరించు వారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదనేది గ్రహింపరు. అంటే దుష్టుల విషయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తోసేసేవారు, దేవుని వాక్యాన్ని లెక్కలేని వారు, లెక్క చేయని వారు ఆ దుష్టుల్ని పొగడుచుందరని చెబుతూ ఉన్నాం. వీళ్ళు అతిశయంతో, గర్వంతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన 49లో 6-7లో మనం చూస్తే అండి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అంటే వాళ్ళ యొక్క ధన విస్తారతను బట్టి వాళ్ళు చాలా పొగుడుకుంటూ వాళ్ళను గొప్ప చేసుకుంటూ మాట్లాడడం మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇలా కొంతమంది వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడం, గర్వము, అతిశయము, ఇవన్నీ కూడా వాళ్ళ నాలుక అనేటువంటిది సాధు చేయకపోవడం వల్ల, నాలుక అనేటువంటిది అగ్నియే అనే మాట తెలియజేస్తూ ఉన్నాడు. అది ఎంత చిన్నదైనా కూడా విస్తారమైన అడవిని తగులబెట్టును అని. అంటే దేవుని యొక్క బిడల విషయంలో,
లేదా వారి భక్తి విషయంలో వాళ్ళను వాళ్ళు దేవునిని పక్కన పెట్టేసి దేవుని లెక్క చేయకుండా వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే 4:16 మనం చూస్తే అండి, ఇదే యాకోబు పత్రికలో, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే మేలు చేయకపోవడమే కాదు, మేలు చేయాలని తెలిసినా చేయకపోవడం కూడా పాపం అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ రీతిగా దుర్మార్గం అనేటువంటిది, దుష్టత్వం అనేటువంటిది, అతిశయము, గర్వం అనేటువంటిది దేవుని తిరస్కరించి దేవునికి దూరమైన వారికి ఖచ్చితంగా ఆ తిరస్కారం అనేటువంటిది ఉంటుంది. దావీదు ఫిలిస్తీని విషయంలో, ఫిలిస్తీయుడు లేదా ఆ గొలియాతు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూడొచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 44వ వచనం అండి. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకు నా మీదకి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ దావీదు గొలియాతు విషయంలో కూడా గొలియాతు చాలా అతిశయపడుతున్నాడు. తనకున్నటువంటి బలాన్ని బట్టి, తనకున్నటువంటి ఆయుధాలను బట్టి, తనకున్నటువంటి విపరీతమైనటువంటి గర్వాన్ని బట్టి అతను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దావీదు మాట్లాడుతున్నాడు, నేను యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతిశయము, గర్వంతో ఉన్న వారిని దేవుడు ఖచ్చితంగా నేలమట్టం చేస్తాడు. దానియేలు గ్రంథంలో 3:15 అండి. బాకాను, పిలంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మను విడిపింపగలవాడు దేవుడు ఎక్కడున్నాడు అని గర్వంతో మాట్లాడుతున్నాడు. అక్కడ రాజు నెబుకద్నెజరు గర్వంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చాలా గొప్పగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గర్వంతో కూడినటువంటి వారిని దేవుడే వారి గర్వాన్ని తగ్గించి వారి అతిశయాన్ని నేలమట్టం చేసి దేవుడు విజయాన్ని పొందినట్టుగా చాలా సందర్భాల్లో, దావీదు గొలియాతు సందర్భం కాదు కానీ ఈ సందర్భం కూడా మనం చూస్తే ఖచ్చితంగా అనేక సందర్భాల్లో దేవుడు వారిని విజయులుగా నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నామండి. అలాగే అపోస్తల కార్యాలు 8:9 గరడీ సీమోను, అపోస్తల కార్యాలు 8:9 చూస్తే, సీమోనను ఒకడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరజనులను విభ్రాంతిపరచుచుండెను. సో అలాగా తనకున్నటువంటి ఆ యొక్క గారడీ పనిని బట్టి అతిశయపడడం, గర్వపడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా చాలామంది గర్విస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తి వాటిని బట్టి, వారికి ఉన్నటువంటి జనబలమును బట్టి, దేవుడు వారికి ఇచ్చిన తలాంతును బట్టి కూడా అతిశయించేవారు చాలామంది ఉన్నారు. అటువంటి అతిశయం అనేటువంటిది ముఖ్యంగా దేవుని బిడ్డలకు తగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే రోమపత్రికలోనే 1వ అధ్యాయములో 30వ వచనం అండి. కొండెగాండ్రులను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాడిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులను అయ్యిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరుగుండియు వాటిని చేయుచున్నారు. కాబట్టి ఇటువంటి అంటే వీళ్ళందరూ కూడా దుర్నీతి, దుష్టత్వము, లోభత్వము, ఈర్ష్య వాటి చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహం ఇవన్నీ 29వ వచనంలో మనం చూడవచ్చు, రోమపత్రిక 1వ అధ్యాయంలో. కాబట్టి దేవుని వ్యతిరేకించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తాడు. కాబట్టి మనం దేవుని భయభక్తులు కలిగి ఉందాం, విధేయత కలిగి ఉందాం, దుర్మార్గము అవన్నీ విడిచిపెట్టి దేవుని యొద్దకు భక్తి జీవితంతో వద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.